నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తాలిబాన్ను తలపించే జంగిల్ రాజ్యం నడుస్తోంది ఏపీలో. రాష్ట్ర చరిత్రపైనే నెత్తుటి సంతకం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగపు రచయిత నారా లోకేష్. పేరుకు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పెత్తనమంతా నారా లోకేష్దే. వికృత హింస, విధ్వంస కాండలు, హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు అంతా లోకేష్ బుర్రలో నుంచి పుట్టినవే. ఎన్నికలకు ముందే రెడ్ బుక్ అన్నారు లోకేష్. దాన్నొక నెత్తుటి పుస్తకంగా మార్చి అమలు చేస్తున్నారు ఇప్పుడు. ఈ క్రమంలో రాజ్యాంగపు విలువలు, చట్టాలు, నియమ నిబంధనలు అన్నింటికీ పాతరేసేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు నడుస్తుంది బ్లడ్ బుక్ రాజ్యాంగం. దానిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యావత్ దేశం ఏపీ వైపు చూస్తోంది. ఏపీలో నడుస్తున్న జంగిల్ రాజును చూసి అదిరిపడుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతలపై పాలక పక్షమే గూండాలను పంపి హత్యాయత్నాలకు, విధ్వంస కాండలకు పురమాయించడం చూసి అంతా విస్మయం చెందుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెస్తాను అన్న నారా లోకేష్ ప్రస్తుత హింస రచన వెనుక ఉన్నారు అని విపక్షం విమర్శిస్తుంది. తమ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, విష ప్రచారాలను తిప్పికొడుతున్న విపక్ష నేతలను భరించలేని తనం వచ్చేసింది లోకేష్ అండ్ కోలు. అదే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజనీ ఇళ్లపై దాడులకు దారి తీసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఏపీలోని బ్లడ్ బుక్ పాలనపైనే చర్చ నడుస్తోంది. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో కొట్టుమిట్టాడుతోన్న కూటమి ప్రభుత్వం తమ అబద్ధాలు బద్దలయ్యాయన్న అక్కసుతో విపక్షంపై ఎదురుదాడికి తెగబడుతోంది. ఈ దుర్మార్గంలో భాగంగానే సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నానికే తెగబడిపోయారు. అసలింతకీ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత 100 రోజుల పాలన ఉత్సవం జరుపుకున్నారు. అయితే అప్పటికే ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తోన్న పరిస్థితి. ప్రజల దృష్టి సూపర్ 6 నుంచి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు ఓ ఘోరమైన అబద్ధం ఆడారు. కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదంపైనే చంద్రబాబు విషం చిమ్మారు. అందులో పంది కొవ్వు, చేప నూనె కలిపారంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఈ కల్తీ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్లనే అని విష ప్రచారం చేశారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గగుడికి వెళ్లిపోయి గుడి మెట్లను కింద నుంచి పైకి కడిగి షో చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల అబద్ధాలను భక్తులు నమ్మలేదు. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఆధారాలతో జంతువుల కొవ్వు కలిసిందని చెప్తున్నారో చెప్పాలని బాబును నిలదీసింది. మరోసారి ఆధారాలు లేకుండా కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేయొద్దని మందలించింది. ఈ క్రమంలో దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించారు. సీబీఐ విచారణ పూర్తి చేసి మొన్ననే నివేదిక సమర్పించింది. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆడిన అబద్ధాన్ని ఎండగట్టింది సీబీఐ. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించింది. సీబీఐ తేల్చి చెప్పినా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విష ప్రచారం కొనసాగించారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టించి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను అందులో పెట్టారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి తప్పుడు ఫ్లెక్సీని ఎవరు పెట్టారో వారి చేత తొలగించేలా చూడండని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు అండ్ కో చేసిన అపచారాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ దేవాలయాల్లో పూజలు నిర్వహించింది. తాము ఎంతగా ప్రయత్నించినా, ఎంత విష ప్రచారం చేసినా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న అబద్ధాన్ని ఎవరూ నమ్మకపోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల్లో ఈ ముగ్గురిపై ఆగ్రహం పెల్లుబికింది. ఈ ఆగ్రహ జ్వాలలను గమనించిన కూటమి నేతల గుండెల్లో వణుకు పుట్టింది. ఇక్కడే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. రాష్ట్ర ప్రజలను తిరుపతి లడ్డూ ఇష్యూ నుంచి దారి మళ్లించాలని కుట్ర పన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే తమ వైఫల్యాలను, విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే అంబటి రాంబాబును టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. తన నియోజకవర్గంలోని గుడిలో పూజలు చేసి సీబీఐ నివేదికపై భక్తులకు వివరించి చెప్పి కూటమి విష ప్రచారాన్ని తిప్పికొట్టారు అంబటి రాంబాబు. అక్కడి నుంచి ఆయన ఇంటికి వస్తోండగా ఆయనపై దాడికి పురమాయించారు బ్లడ్ బుక్ నేతలు. అంబటి రాంబాబు కారుపై దాడికి ప్రయత్నించారు. త్రుటిలో ఈ దాడి నుంచి తప్పించుకున్న అంబటి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అంబటి ఇంటికే పచ్చగూండాలను పంపించింది పచ్చ పార్టీ థింక్ ట్యాంక్. టీడీపీ కార్యకర్తలు, నేతలు కర్రలు, రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు.
టీడీపీ మహిళా నేతలైతే బండబూతులు తిడుతూ అంబటిపై విరుచుకుపడ్డారు. ఇంట్లో అంబటి కుటుంబ సభ్యులు, అందులోనూ మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి కూడా పచ్చగూండాలు రాక్షసంగా దాడులు చేస్తూనే వచ్చారు. గంటల తరబడి ఇలా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉన్నా పోలీసులు గూండాలను ఆపే ప్రయత్నం చేయలేదు. దుర్మార్గం ఏంటంటే ఇంతటి విధ్వంస దాడులకు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవే నాయకత్వం వహించారు. దాడులకు తెగబడాల్సిందేనని ఆమె స్వయంగా పిలుపునిచ్చారు. లోకేష్ ఆదేశాలతోనే గల్లా ఈ దాడులకు సిద్ధమయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడి హింసాయుత దాడులతో రెచ్చిపోయిన వారిని వదిలి బాధితుడైన అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. పోలీస్ కస్టడీలోనూ 70 ఏళ్ల వయసున్న అంబటిని పోలీసులు హింస పెట్టారు. ఈ దారుణాన్ని అంబటి రాంబాబే న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన రాక్షస దాడి సెగలు చల్లారక ముందే లోకేష్ కనుసన్నల్లో పచ్చగూండాలు మరో సీనియర్ నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబు వేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు పచ్చగూండాలు. చిత్రం ఏంటంటే పచ్చ రాక్షసుడు పెట్రోల్ బాంబు వేస్తోంటే అక్కడే ఉన్న పోలీసులు తమాషా చూశారంతే. ఈ 2 ఘటనలు అత్యంత దుర్మార్గమైనవి, రాక్షసమైనవి, ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షమించనే కూడనివి. ఈ 2 ఘటనలు పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 2024 జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ప్రతిపక్ష నేతలపైన, కూటమి పాలనా లోపాలను ఎండగట్టే వారిపైన హింసాయుత దాడులు సాగుతూనే ఉన్నాయి. వీటి వెనక ఉన్నది నారా లోకేషే అనడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిలువెత్తు నిదర్శనం. ఏడాదిన్నరగా విపక్ష నేతలపై హత్యా రాజకీయాలు చేస్తూ అక్రమ అరెస్టులతో వేధిస్తూ విధ్వంసకాండలతో రెచ్చిపోతున్నారు పచ్చగూండాలు. అయితే దీనికి కూడా లోకేష్ ఒక వివరణ ఇచ్చారు. అప్పుడే ఏమైంది? ఇప్పుడు మీరు చూసింది కేవలం రెడ్ బుక్ లో 3 పేజీలే. ముందు ముందు మరిన్ని చూస్తారు అని భవిష్యత్తులో తాము చేపట్టబోయే హింసా కార్యక్రమాల గురించి సంకేతాలు ఇచ్చారు. ఎర్ర బుక్ లో 3 పేజీలనే, ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టారు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. విన్నారుగా, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తానే నిర్ణయించుకుంటానని లోకేషే చెప్పారు. చంద్రబాబు నాయుడు డమ్మీ సీఎంగా కుర్చీలో కూర్చుని గారాల పుత్రుడి హింసారాజ్యాన్ని చూసి తరిస్తున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మండిస్తున్నారు కూటమి నేత నారా లోకేష్. ముఖ్యమంత్రి అయిన తన తండ్రికి అనధికార విశ్రాంతిని ఇచ్చి తండ్రిని మించిన క్రూర పాలనతో పేట్రేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే వారిని, గతంలో తమ అక్రమాలపై కేసులు పెట్టించిన వారిని వదిలిపెట్టేదే లేదు అని ఆయన పేట్రేగిపోతున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. తాను రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతలను, సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నేతల ఇళ్లపైకి పచ్చ గూండాలను పంపి హత్యాయత్నాలకు సైతం తెగబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ హింసా రాజ్యాన్ని మించిపోయి ఏపీలో బ్లడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారు. 2014లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గుమ్మం గుండా చట్టసభలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి తనయుడన్న ఒకే ఒక అర్హతతో మంత్రి పదవి కొట్టారు. వచ్చిన మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల కుంభకోణాలకు తెరతీశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఈ సమయంలోనే గతంలో తాను మంత్రిగా వ్యవహరించినప్పుడు చేసిన కుంభకోణాల్లో అడ్డంగా దొరికారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలు తరుముకొస్తోన్న వేళ లోకేష్ ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ పట్టుకు తిరిగారు. తనపైన, తన తండ్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న డజనుకు పైగా కుంభకోణాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో విచారణలు జరిపి కేసులు కట్టడంపై కుతకుతలాడిపోయారు. ఈ కసితోనే తాము అధికారంలోకి వస్తే తమ అక్రమాల నిగ్గు తేల్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని బెదిరించారు. తమ కుంభకోణాలు వెలికి తీసిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్ లో రాసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు. ఇబ్బంది పెట్టారు, ఇదిగో ఎర్ర బుక్, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా
హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. అంతేకాదు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విష ప్రచారం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. పాలకపక్ష నేతలపై దాడులకు తెగబడాల్సిందిగా ప్రోత్సహించారు. ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తామని రెడ్ బుక్ ఆఫర్ కూడా ఇచ్చారు లోకేష్. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. 2024 ఎన్నికల్లో 1,00,000 అక్రమాలకు పాల్పడ్డారు. మోసకారి హామీలు గ్యారంటీలు ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టారు. జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇన్ని కసరత్తులు చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై హింసాయుత దాడులకు పురమాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ జనసేన శ్రేణులు ఏపీలో హింస రచన మొదలుపెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకవైపు విధ్వంసం, మరోవైపు హత్యలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు పచ్చగూండాలు. 2024 ఎన్నికల్లో కూటమికి మెజారిటీ వచ్చిందన్న వార్త వినిపించిన వెంటనే ఏపీలో హింస రచన మొదలైంది. గుంటూరులో మాజీ మంత్రి విడదల రజని కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. అటు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై దాడికి పచ్చమూక తెగబడింది. పల్నాడు జిల్లాలో అయితే ఏకంగా విధ్వంసం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో కత్తులు కరాళ నృత్యం చేస్తూనే ఉన్నాయి. అధికారికంగానే కుత్తుకలు తెగిపోతున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. గిట్టని వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ టీడీపీ మూకలు రాజకీయ రాక్షసి జడలు విప్పి రక్తం పారిస్తోంది. మధ్యయుగాల నాటి గజని, ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబాన్ మూకలను మించి ఎల్లో బాండ్లు స్వైరవిహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నడి రోడ్లపై రాక్షస రాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన క్షణం నుంచే పచ్చమూకల హత్యాకాండ మొదలైంది. హత్యలు, హత్యాయత్నాలే కాదు, వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. అన్నీ ప్రభుత్వ ప్రేరేపిత దాడులే, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే. ఏడాదిన్నరకు పైగా ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ ఖాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం, హామీల అమలు గురించి ప్రశ్నిస్తే పాపం. ఇదంతా సామాన్య ప్రజలకు సంబంధించి. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడైనా, కార్యకర్త అయినా, చివరికి సానుభూతిపరుడైనా చాలు, అంతే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తారు. దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతోంది పచ్చమూక. ఈ మొత్తం హింసాకాండ అంతా లోకేష్ విరచిత రెడ్ బుక్ లోంచే వచ్చిందన్న విమర్శలున్నాయి. నిజానికి అది రెడ్ బుక్ కాదు, బ్లడ్ బుక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇంతటి హింసా రాజ్యాన్ని ఎన్నడూ ఎక్కడా చూడలేదని హక్కుల నేతలు అంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడి పాలన అంటేనే అత్యంత క్రూరంగా ఉంటుందని విపక్ష నేతలు ఆరోపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం చంద్రబాబును పక్కన పెట్టి నారా లోకేషే తండ్రిని మించిన క్రూరత్వంతో హింసారాజ్యాన్ని నడిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నైతిక విలువలు, మానవత్వపు హక్కులు వంటివి జానేదో అంటున్నారు నారా లోకేష్. రాజకీయ ప్రత్యర్థులను ఎలాగైనా సరే వెంటాడి, వేటాడి, వేధించాల్సిందేనన్న సింగిల్ పాయింట్ అజెండాలో దూసుకుపోతున్నారు.
షాడో సీఎంగా వ్యవహరిస్తూ తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ కొంతమంది పోలీసులను ఈ హింసాకాండలకు అంబాసిడర్లుగా పెట్టుకున్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదనుకుంటున్నారు. నలుగురు నాలుగు మాటలు అన్నా ఏం కాదు అనుకుంటున్నారు. జంగల్ రాజ్తోనే తన లక్ష్యాన్ని సాధించుకోవాలి అని ఆయన చూస్తున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. మధ్య యుగాల నాటి గజని గోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబాన్ మూకలను మించి ఎల్లో బాండ్లు స్వైర విహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నడి రోడ్లపై రాక్షస రాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. పాలకులే పగ సాధించడానికి సిద్ధమైతే రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వాళ్లే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేయడానికి తెగిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ని ఒక ఉదాహరణగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో టీడీపీ హత్యా రాజకీయాలపై నాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాకముందే పదుల సంఖ్యలో టీడీపీ గూండాలు చేసిన హత్యలపై ఢిల్లీలో గళమెత్తింది వైఎస్ఆర్సీపీ. రాజకీయ హత్యలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వ వికృత వికటాట్టహాసాలను చూసి నాడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నివ్వెరపోయాయి. ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలన్న కుట్రతో హత్యలను, దాడులను, విధ్వంసాన్ని నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని పదే పదే ఖూనీ చేస్తోన్న ఏపీ పాలకుల రాక్షసత్వాన్ని చూసి నాడు జాతీయ పార్టీలు కన్నెర్రజేశాయి. ఓట్లేసిన ప్రజలను ఎగతాళి చేస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చీకట్లలోకి నెట్టేస్తూ రక్తపాతం సృష్టించడమే పరమావధిగా పచ్చమూక చేస్తోన్న పాశవిక దాడులు చూసి దేశమంతా చీకొట్టింది, చీత్కరించుకుంది. వినుకొండలో నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని పచ్చగూండా హత్య చేసిన తీరు చూసి దేశమంతా ఉలిక్కిపడింది. వినుకొండకి చెందిన రషీద్ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ కార్యకర్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాక్టివ్ గా ఉన్న వారిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే రషీద్ ని దారుణంగా హత్య చేశారు. రషీద్ ను హత్య చేసిన మర్నాడే వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిపై దాడికి తెగబడ్డాయి పచ్చ మూకలు. అంటే ఒక హత్యతోనో దాడితోనో తాము ఆగేది లేదని నాడే పచ్చ రౌడీలు బరితెగించి మరీ చెప్పేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. రెడ్డప్ప ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. రెడ్డప్ప ఇంటి వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మాలగుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత సతీష్ ను టీడీపీ నేతలే హతమార్చారు. దానికి ముందు అనంతపురం జిల్లా కోటమికుంట్లలో ఎరికిలయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత సుబ్బరాయుడిని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి నరికి చంపేశారు. సుబ్బరాయుడు చేసిన తప్పేంటంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుబ్బరాయుడి కొడుకు ఏజెంట్గా వ్యవహరించాడంతే. దానికి సుబ్బరాయుడికి మరణశిక్ష అమలు చేసేశారు రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతలు. రాజకీయ ప్రత్యర్థులను ఏమాత్రం సహించలేకపోతున్నారు పచ్చ రాక్షసులు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ క్యాడర్ టీడీపీ శ్రేణుల మీద ఎలాంటి దాడులు చేయలేదు. ఏపీలో విధ్వంసం సృష్టించలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను టార్గెట్ చేయలేదు. చివరకు టీడీపీ కార్యాలయాల జోలికి కూడా వెళ్లలేదు. సంక్షేమం, అభివృద్ధి మీదే జగన్ ఫోకస్ పెట్టారు. అదే బాటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ నడిచాయి. కానీ 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నాటి నుంచి ఏపీలో హింస కొనసాగుతూనే ఉంది, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా హత్యలు, హత్యాకాండ కొనసాగుతోంది. పాలకులే ప్రజల మాన ప్రాణాలను హరించే ఉన్మాద సమూహాలను రెచ్చగొడితే దాన్ని ఆటవిక పాలన అంటాం. కానీ ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్గా పాలకులే దాడులను, హత్యలను ప్రోత్సహిస్తుంటే ఏం చెయ్యాలి? శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు టీడీపీ గూండాల హింసాకాండని చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే ఏమనాలి? ఆటవిక రాజ్యాన్ని తలదన్నే రాక్షస రాజ్యం అనాలి, హంతక రాజ్యం అనాలి. చివరకు చంద్రబాబు నాయుడి హయాంలోని లిక్కర్ స్కామ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసి ఆధారాలతో సహా కేసులు పెట్టడంతో ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై లిక్కర్ కేసు పెట్టించారు కూటమి పాలకులు. అంతటితో ఆగలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోని తంబళ్లపల్లెలో టీడీపీ నేతల నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడంతో కంగుతిన్న కూటమి పెద్దలు అందులో మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు.
ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధిస్తూనే ఉన్నారు. ప్రతీకార దాడులు, హింసాయుత ఘటనల వెనుక సూత్రధారి నారా లోకేషే అన్న ఆరోపణలు ఉన్నాయి. రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని హింసాకాండలు రాజేస్తోన్న జంగిల్ రాజ్యానికి ప్రజలే గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటికైనా తన దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.